హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. ఈరోజు అరటికాయ పౌడర్ చేసుకుందాము. కచ్చి అరటికాయలు సన్నగా కట్ చేసుకోవాలి. చింతపండు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, ఒట్టిమిరపకాయలు, ఎల్లిపాయలు, సాల్ట్, 2 పెద్దవి అరటికాయలు. ముందు కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూను నువ్వులు, 1 టేబుల్ స్పూను ధనియాలు, ఒట్టిమిరపకాయలు కొన్ని. మనం కారం ఎట్లా వేసుకుంటే అట్లా, పౌడర్ కదా, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసి వేడైనాక అరటికాయలు వాటర్లోకి తీసి వేయించుకోవాలి కలర్ వచ్చేంత వరకు. అరటికాయలు సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే అరటికాయలు నల్లగా కావు. అందుకని అరటికాయలు కోసిన తర్వాత వాటర్లో వేసుకోవాలి. ఇవి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము, అప్పుడే క్రిస్పీ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి. మనకు ఇలా ఊపుతుంటేనే దాని సౌండ్ వస్తుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం వేసుకునేవన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఎల్లిపాయలు, సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి దొడ్డుగా. అరటికాయలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత చింతపండు, మిక్సీకి వేసుకున్నాక అయిపోతుంది. కొద్దిగా పచ్చి ఉన్నందుకు కొంచెం మెత్తగా ఇట్లా ఉండలుగా అవుతుంది. కొద్దిగా ఆరిన తర్వాత పొడిగా అవుతుంది. అరటికాయ పౌడర్ రెడీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.